సాయి కృష్ణ మృతిపై నిజాలు త్వరలో బయటకు వస్తాయంటున్నారు బోండా ఉమా. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. వైసీపీ అసత్య ప్రచారాలు త్వరలోనే బయటపడతాయన్నారు బోండా. ఇక బోండా ఇంకేమన్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సాయి కృష్ణ వ్యవహారాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పటికే మాజీ సీఎం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. దీని మీద మీ స్పందన? ఇప్పుడు సాయి కృష్ణ అనేది అతను ఒక రౌడీ షీటు, అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అతనికి ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, పోలీసులు తీసుకెళ్లారు అంటున్నారు. పోలీసుల మీద వాళ్ళ కుటుంబం ఆరోపణ చేసింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అసలు సాయి కృష్ణ ఉంటే ఎక్కడున్నాడు? మార్కాపురం అంతకుముందు ఉన్నప్పుడు మార్కాపురం అతను ఇక్కడ ఒక అతన్ని మన జగ్గయ్యపేట దగ్గర ఉన్నప్పుడు ఒక మర్డర్ చేసి తోటి స్నేహితుడినే ఆ మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఆ డిసెంబర్లో జరిగింది మర్డర్. తర్వాత బెయిల్ వచ్చింది ఇతనికి. అతను మరి ఏం జరిగిందో ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. ఈ రూమర్స్ మాత్రం ప్రభుత్వం మీద పడతా ఉన్నాయి. అతను చనిపోయాడు అంటున్నారు. ఎక్కడున్నాడు? చనిపోతే బాడీ ఏది? తగలబెట్టేశారు అంటున్నారు. తగలబెట్టేస్తే ఎవరు చూసారు తగలబెట్టేసినట్టు? కాబట్టి ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ ఉండకూడదు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసాం. ఎంక్వైరీకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేసాం, ఒక ఎస్పీ క్యాడర్ ఆఫీసర్ని వేసాం, అడిషనల్ డీజీపీ అలాగే సీఎం, డిప్యూటీ సీఎం దీని మీద ఒకసారి రివ్యూ చేశారు. కాబట్టి నిజాలు తేల్తాయి. ఒక మనిషి ప్రాణం అంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా దీని మీద ఏం జరిగింది అన్నీ బయటకు వస్తాయి. నిజాలను నిలకడ మీద తేల్తాయి. తేలిన రోజున వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడు దాకా ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సాయి కృష్ణని పోలీసులే చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు అసలు ఏంటి వాస్తవానికి? దీనికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ సీఏ అయితే దూకుడు మీద ఉన్న సీఏ అనేది వాస్తవం. అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక అతను ఇతను టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో పెట్టాడు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఇలాంటి 7-8 కేసులు ఉన్నాయి. దాని మీద ఈ కేసులో ఏంటంటే మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఇక్కడ విజయవాడలో సిపి కానించి, అడిషనల్ సిపి కానించి, సిఐ కానించి అందరూ కూడా ఈ టాస్క్ ఫోర్స్ కానించి ఈ నలుగురు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు ఎవరైతే ఇప్పటికీ సిఐ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. పోలీసులు నిజంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ రూమర్స్ని నమ్మలేం. అందుకనే ఒక సైంటిఫిక్గా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సీసీటీవీ కెమెరాలు కానించి, ఆ రోజు మూమెంట్లు కానించి, సెల్ ఫోన్ సిగ్నల్స్ కానించి అన్నీ కూడా ట్రాక్ చేస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి. సాయి కృష్ణ చనిపోయాడా, చనిపోతే ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, అతన్ని ఏ విధంగా బర్న్ చేశారు అన్నీ బయటకు వస్తాయి. ఎవరు బర్న్ చేసినా, ఎవరు ఇలాంటి పనులు చేసినా శిక్ష తప్పదు. చట్టం ముందు నిలబెడతాం. ఇది బోండా ఉమా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అంజీతో శివకుమార్, విజయవాడ.